ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ 2024 ఎన్నికల్ని అసలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు పార్టీ కార్యకర్తలకు చెప్పేది. ఎందుకంటే ఆ ఎన్నికకి రకరకాల కారణాలు చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ పేరు నాని అడిగామనుకోండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే 10 టీవీ ఛానల్స్, చంద్రబాబు వీళ్ళందరూ కలిసి విష ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా కూడా ఆ మంచి కంటే కూడా వీళ్ళు చేసినటువంటి విష ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. వాళ్ళేదో జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పిన మాటను నమ్మారు, ప్రజలు మోసపోయారు అని నేను చెప్తాను. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త గారు ఉన్నారు, పరకాల ప్రభాకర్ గారు ఉన్నారు. వారు మరొకటి చెప్తారు. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారుజామున 2 గంటల దాకా రాష్ట్రంలో 48 లక్షల ఓట్లు పోలైనవి. 2 నిమిషాలకి 3 ఓట్లు పోలైనవి. ఇది సాధ్యమా? సాయంత్రం 5 గంటల నుంచి కూడా లైన్లో నుంచుని తెల్లవారుజామున 2 గంటలకు కూడా ఓటేసినటువంటి ఓటర్స్ ఉన్నారా? ఈ చాలా అనుమానాలని ఎన్ని చెప్పండి, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోనే ఉన్నాయి. ఏం జరిగింది అనేది చెప్పాలి అని ఆయన చెప్తాడు. కాబట్టి ఇక దేవుడికి ఎరుక ఏం జరిగింది, ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని దేవుడికి తెలియాలి. ఈ పెనమలూరు నియోజకవర్గాన్ని గురించి మాట్లాడుకుంటే 2014లో జగన్ ముఖ్యమంత్రి కాదు. చంద్రబాబుకి అనుకూలమైనటువంటి ఆయన ఈరుడు సూడు, ఆ 70 ఏళ్ళ వయసు ఉంది, బాగా అనుభవం ఉంది. ఆయన అయితే ఇరగదీస్తాను, నేనైతే ఇరగదీస్తాను ఈ రాష్ట్రాన్ని అని చెప్పాడు, నమ్మారు. కాబట్టి చంద్రబాబుకు అనుకూలంగానే ఓటు ఉన్నటువంటి కాలం 2014 ఎన్నికలు. ఆ ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నుంచున్నటువంటి అభ్యర్థి, కారణం ఆయనకి తెలియాలి, భగవంతుడు తెలియాలి, నామినేషన్ వేసి వెళ్ళిపోయారు. ఆయన ఓటు అడగలేదు, ఏజెంట్లు ఉన్నారో లేదో కూడా తెలియదు, ఓటర్కి స్లిప్లు పంచిచ్చారో లేదో తెలియదు. గెలిచిన ఆయన డబ్బులు ఇచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మామూలుగా 7 శనక్కాయ పప్పులు కూడా 2 పప్పులు కూడా ఎవడ చేతిలో పెట్టల, ఓటర్ చేతిలో. కానీ ఓటు అడగకుండా, ఓటర్ స్లిప్ ఇవ్వకుండా, పాంప్లెట్ ఇవ్వకుండా, చేతిలో 2 ఏరుగు శనక్కాయ గుళ్ళు కూడా పెట్టకుండా 70,000 మంది ఫ్యాన్ గుర్తు మీద ఓటేశారు ఈ పెనమలూరు నియోజకవర్గంలో. 70,000 మంది. కాబట్టి ఈ పెనమలూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది మీరు అర్థం చేసుకోండి. రేపు 29వ ఎన్నికలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో బాగా పనిచేసిన వాళ్ళందరూ డబ్బులు తెచ్చి ఇంట్లోంచి రకరకాలుగా పనిచేశారు. ఆ పనిచేసిన వాళ్ళందరికీ ప్రస్తుతం మత్తు దిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు విపరీతంగా డబ్బులు వెచ్చించి, ఇంట్లో డబ్బులు మామూలుగా అసలు చేసి, పోలింగ్ బూతుల దగ్గర మన మీద రచ్చరచ్చ చేశారు. అన్నీ చేసి డబ్బులు జిమ్మి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి బస్సులు పెట్టి ఓటర్లను తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లోనే టిఫిన్లు వండారు, వాళ్ళ ఇంట్లోనే అండాలు వండారు. అసలు మామూలుగా ఒక రకం చేయలేదు. ఇవాళ కంచే చేయి మేసినట్టుగా, పాము తన గుడ్లని తనే తిన్నట్టుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ పాము తన గుడ్లను తను తిన్నట్టుగానే వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకుల్ని వాళ్లే మింగేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం.
అంటే మొన్నటిదాకా వైసీపీ కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు. తగ్గింది మెల్లగా. ఇప్పుడు ఎందుకు తగ్గిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాళ్ళు భయం పోయింది. ఏం చేస్తారు, ఒక కేసు పెడతావు, అరెస్ట్ చేస్తావు, లోపలేస్తావు, రెడీ నేను వస్తా, తీసుకెళ్ళి నన్ను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఇంటి మీద జెండా కడుతూ ఇవాళ ఇంట్లో బట్టలు కూడా సంచిలో సర్ది కట్టి పెట్టుకుంటున్నారు. ఎవడెప్పుడు కేసు పెడితే అప్పుడు వెళ్దాం లేదా జైలుకి రెడీ గారి నన్ను పోలీసులు తీసుకెళ్తే ఈ బట్టల సంచి చేసి సబ్ జైలుకి పట్టరామని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్తున్నారు. ఇక మన ఏం చేయగలడు? ఏదో వెనకటి సామెత ఉందిగా, తెగించిన వాడికి మనం నువ్వు తప్పుడు కేసు పెట్టుకో, నేను భయపడితే కదా. నువ్వు ఏం చేసినా నేను జగన్ జెండా వదలను నాకు మన ఏం చేస్తాడు? ఇక మన ఏం చేయలేక వీళ్ళు భయం లేదు, మనం ఏం భయపెట్టలేం. కానీ ఇక సావని ఏం చెప్పని మామూలుగా ఎదురు తిరిగిన ఏం చేస్తారు, తలగా పక్క తిప్పికి వెళ్ళిపోతారు. ఇక మన వదిలేశారు. ఇప్పుడు ఆళ్ళ పార్టీ వాళ్ళని కేసులు కట్టి ఆళ్ళ పార్టీ వాళ్ళని లోపలేస్తున్నారు. ఒక ఇబ్రహీంపట్నం ఏంటి, అన్ని చోట్ల రాష్ట్రం అంతా ఇదే జరుగుతుంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నయ్యంరా. మనం నా పుట్టిన కాడి నుంచి తెలుగుదేశం జెండా మోస్తున్నాను, జగన్ అసలు బతకూడదు రాజకీయంగా అనుకున్నాను. కానీ జగనే నయ్యంరా. నేను ద్వేషించిన ఓటు అయిపోయినా నా పిల్లోడికి ఫీజు కట్టాడు కాలేజీలో. నే ఓటు అయిపోయినా జగన్ పోవాలని చెప్పని అనుకున్నా, నా ఇంటికి స్థలం ఇచ్చాడు నాకు. నే జగన్ పోవాలి, జగన్ అసలు బతకూడదు రాజకీయంగా అనుకుని దేవుడికి దండం పెట్టుకుంటే, మా ఆవిడికి ఒంట్లో బాగోక పడిపోతే ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే నయా పైసా డబ్బులు లేకుండా హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవటమే కాకుండా ఇంటికి ఛార్జీలు ఇచ్చి ఇంటికాడ పని చేసుకోకుండా ఉండటం కోసం ఇంటికి డబ్బులు ఇచ్చి పంపించాడు. ఇదేం కర్మరా, జెండా మోసాం, ఇంటికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఇంట్లో ఎవడికన్నా బాగోకపోతే ఎమ్మెల్యే పిఏ దగ్గర పడిగాపులు పడాలి, ఎమ్మెల్యే పిఏ దగ్గర లెటర్ తెచ్చుకోవాలి. లెటర్ తెచ్చుకుంటే కానీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేయదు. ఆడికేమో పిఏకేమో చిల్లర కొట్టాలి, చిల్లర కొట్టింది ఆడి లెటర్ ఇవ్వడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే డబ్బులు లేదే పని అవ్వదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే డబ్బులు కొట్టందే పని అవ్వదు. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డబ్బులు కొడితే పని అవ్వట్లేదు. ఇదేం కర్మరా అని చెప్పని ఇవాళ తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్తలు కూడా లబలబలాడిపోతున్నారు. ఎప్పుడు పోతుందా ఈ దరిద్రం, ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని చెప్పని ఓటేసినోడు, తపస్సు చేసినోడు, సొమ్ము జిమ్మి ఖర్చు పెట్టినాడే ఇవాళ దేవుణ్ణి కోరుకుంటున్నాడంటే ఇవాళ ఎంత దివాళా కోరుతనంతో ఉంది ఈ ప్రభుత్వం చూడండి. నేను పార్టీ దివాళా తీసింది, గవర్నమెంట్ దివాళా తీసింది, ఆ నియోజకవర్గాల్లో పార్టీ దివాళా తీసిందంటే ఇవాళ పొద్దున ఒక ఎమ్మెల్యే నేను దివాళా తీసానా, నాకు బోల్డెన్ డబ్బులు ఉన్నాయి, నాకు బోల్డెన్ డబ్బులు ఉన్నాయి అంటే, నేను నిన్ను నీ డబ్బులు నీకు ఎంత ఉంటే నాకెందుకు, నీ డబ్బులతో నాకేం లెక్క, నీకు అప్పులుంటే లెక్కేంటి, నాకేం సంబంధం. రాజకీయం నేను మాట్లాడతా. రాజకీయంగా ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దివాళా తీసింది అన్ని రకాలుగా. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేసింది, హామీలకి సున్నా చుట్టింది. ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని చెప్పి జనం కోసం తెచ్చినటువంటి 3,20,000 కోట్ల రూపాయలైతే ఇవాళ ఎందుకు తెచ్చాడో అర్థం కాదు, ఎవరి కోసం తెచ్చాడో అర్థం కాదు, ఏం చేశాడో అర్థం కాదు. 24 మాసాలు నిండేప్పటికీ 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశాడు సంపద సృష్టిస్తానన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు. మరి దివాళా తీసిన ప్రభుత్వం కాదా? జగన్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం 2,60,000 కోట్ల రూపాయలు జనానికి పంచిపెట్టి 16,000 స్కూళ్లు బాగు చేసి, హాస్పిటల్ బాగు చేసి, 17 మెడికల్ కాలేజీలు బాగు చేసి, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు. ఇవాళ ఇంత చేసి ఆయన చేసిన అప్పు 3,00,000 కోట్లు అయితే ఇవాళ ఏమీ చేయకుండా, పథకాలు లేకుండా, అందరికీ సున్నం పూసి
గాడిదెక్కి ఊరేగించి ఓటేసిన వాడినల్లా. సరే మనం ఎట్టాక నమ్మలేదు, నమ్మిన వాళ్ళల్లా గుండు కొట్టి గాడిదెక్కి ఊరేగిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు. వాళ్ళు నమ్ముకున్న ఓటర్లనే మోసం చేశాడు, పంగనామాలు పెట్టాడు. వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకళ్ళనే, కడుపులో 2 ఏళ్ల నాడు జూన్ 4వ తారీఖు సాయంత్రం, లేదా జూన్ 5, జూన్ 6, జూన్ 7, జూన్ 12 ఎవడైతే మన ఇంటి మీదకి వచ్చి మనని బూతులు తిట్టాడు, మన ఇంట్లోకి అవ్వయసు వాయిలేశాడు, మన ఇంట్లోకి వంకాయ బాంబులు వేసాడు ఊరేగింపులో, మన ఇంట్లోకి డీజే తీసుకొచ్చి ఆటోనో ట్రాక్టర్నో తీసుకొచ్చి మన ఇంటి ముందు పెట్టి రచ్చ చేశాడు. వాళ్ళని మాత్రం కార్లు పగలు కొట్టారో, మోటార్ సైకిల్ పగలు కొట్టారో, ఎవరినైతే చేయి చేసుకుని కొట్టారో వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ మిగతా వాళ్ళు ఓటేసి బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ కన్నీరు మిన్నీరు అవుతున్నారో, లబలబలాడిపోతున్నారో, బావురుమని కన్నీళ్లు పెట్టుకున్నారో వాళ్ళ గురించి వాళ్ళు కనుక జగన్ నయ్యరా, మేము చక్రవర్తికి పనిచేస్తాక సిద్ధంగా ఉన్నావురా అంటే మాత్రం ఇప్పుడంటే ఎన్నికల దగ్గరికి వచ్చాక కాదు, ఇప్పుడంటే మెల్లగా వాళ్ళని శుభ్రంగా నీళ్లు జిమ్మేసేసి తీసుకొచ్చి చక్రవర్తితో కలిపే అవకాశం ఉంటే మాత్రం, అది మీకు ఇష్టమైతే మాత్రం చేయండి అని చెప్పని మీ అందరికీ చెప్తూ, ఎందుకంటే ఇక రోజుల దగ్గరికి వచ్చేసినాయి. 2 ఏళ్ళు అయిపోయింది. రేపు 2027 అక్టోబర్ నవంబర్ మాసం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడతాడు. ఇక పాదయాత్ర మొదలు పెట్టాక ఇంకా మనకి మామూలు జరుగుతూ ఉంటుంది. మనకి ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ఈలోపు ఎవరన్నా మనసు మార్చుకుని మేము తప్పు చేశాం, పాపం చేశాం, జగన్ మాకు ఎన్నో మేళ్లు చేసినా కూడా మేమే అత్యాశకి పోయి చంద్రబాబు నమ్మి ఇవాళ నామాలు పెట్టించుకున్నాం, పంగనామాలు పెట్టించుకున్నాం అని చెప్పని బాధపడితే కనుక ఖచ్చితంగా ఆ మారు మనసు పొందిన వారిని మాత్రం కౌగిలించుకోండి, ఆలింగనం చేసుకోండి. అది కూడా మనల్ని అవమానించకుండా ఉన్నవాళ్ళు మాత్రమే, మన్ని ఇళ్ల మీదకి వచ్చి దాడులు ధ్వంసం చేయని వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోండి. ఇక ఒక్క నిమిషం రాగండి, ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు చక్రవర్తిని మీకు అభ్యర్థిగా పనిచేయమని చెప్పారు. జగన్ నమ్మకాన్ని చక్రవర్తి నిలుపుకుంటున్నాడా, నిలుపుకోవట్లేదా? నిలుపుకుంటున్నాడు కదా. ఆగండి. నాకు కొడితే ఉపయోగం ఉంది. నేనేమన్నా మిమ్మల్ని ఏమన్నా ఓట్లు వేయమని అడిగో, చక్రవర్తి కావాలా ఈయన కావాలని అడిగానండి. అదేం కాదు కదా. కాబట్టి మీరు చక్రవర్తి గారిని ఫ్యాన్ గుర్తుని గట్టిగా వడిచి పట్టుకోండి, గెలిపించండి. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగిరితే అక్కడ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. కాబట్టి పెనమలూరు నియోజకవర్గంలో చక్రవర్తిని గెలిపించండి, ప్రజలకి అందుబాటులో ఉండండి, ప్రజలకి సేవ చేయండి, ప్రజలకి ఏం కావాలో చూడండి. ప్రతి కష్టంలో ఈ పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఏ ఇంట్లో కష్టం వస్తే ఆ కష్టం వచ్చిన చోట మీరుండాలి, మీతో పాటు చక్రవర్తి ఉండాలి. అది గుర్తుపెట్టుకుని పనిచేయమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే కాలాతీతం అయిపోయింది కాబట్టి అన్నిటికంటే ముఖ్యం ఓటు నిలబెట్టడం, మన ఓటు పోకుండా చూస్తాం. చంద్రబాబు నాయుడు జనాన్ని నమ్ముకోడు,
జనం ఓటేస్తారు, జనానికి మంచి చేసి తద్వారా గెలుద్దాం అనుకోడు. ఎంతసేపు ఆండి కలుపుకుందాం, ఈండి కలుపుకుందాం, లేదా ఓట్లు ఎత్తేద్దాం, లేదా ఓట్లకు డబ్బులు ఇచ్చేద్దాం, ఇట్లాంటివి తప్పితే సరాసరిగా యుద్ధం చేసేటువంటి మనిషి చంద్రబాబు నాయుడు కాదు. కాబట్టి ఈ ఓట్లు ఎత్తేసే పని చంద్రబాబు నాయుడు చేయించకుండా, చేయనివ్వకుండా దమ్ముగా నిలబడండి. ప్రతి నిజమైన ఓటు, ప్రతి నికార్సైన ఓటు నిలబడేదానికి, ఓటర్ లిస్టులో ఉంచేదానికి మీరు ఒక్క నెల రోజులు అంటే జూలై 14వ తారీఖు దాకా గట్టిగా నడుం కట్టి పనిచేయమని చెప్పని మీ అందరికీ, తద్వారా జగన్ని గెలిపించడానికి మనం సగం పనిచేసినట్టే అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్. Please subscribe Dot News.